స్థానిక మా మండలంలో ఉన్న సమస్యల గురించి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిండికోట నుంచి వెల్దుర్తి వెళ్ళే రోడ్ అయితే పూర్తిగా గత 40 సంవత్సరాల నుంచి అది అట్లనే ఉంది. అది మంజూరైనా కానీ ఎవ్వరూ కూడా ఇంతవరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేరు, దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. దీన్ని ముఖ్య సమస్యగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఆ రోడ్డును రిపేర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత జనతా పార్టీ నుంచి మేము మండల అధ్యక్షురాలుగా మేము మండల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలో మహిళలకు 2500 ఇస్తా అన్నారో ఇంతవరకు దాని ఊసు లేదు, పలుకు లేదు, ఏది లేదు. కాబట్టి మీరు కనుక ఆ 2500 కనుక ప్రతి మహిళకు గృహిణులకు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు మక్తుబుపన్పూర్ మరియు తిమ్మనగరం గ్రామంలో అక్కడ గట్టు మైసమ్మ దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళకు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అక్కడ ఘాట్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అదేవిధంగా మమ్మోజ్పల్లి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ 100 రోజులలో తెరుస్తామని ఇంతవరకు దాన్ని పలుకు లేదు, ఊసు లేదు. అప్పుడు పద్మాదేవేందర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అయినా చేయలేదు, రోహిత్ గారు ఇచ్చారు, దాని ఊసు లేదు, పలుకు లేదు. ఒకవేళ మీరు కనుక అది ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపియకపోతే మేము ఖచ్చితంగా ఒకరోజు దాన్ని పెద్ద చర్య తీసుకొని మేమందరం కూడా కలిసి ర్యాలీ లాగా తీసి దాన్ని రోడ్డు మీద బటాయించి ఎట్లా అయినా దాన్ని సాధిస్తామని మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ మీరు కనుక దాన్ని పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుండి ర్యాలీ తీసి దాన్ని మేము మా తరఫున ఎలా అయితే ధర్నా చేస్తామో అదేవిధంగా నిజామాబాద్లో పసుపు వడని అయితే ఎలా తెప్పించుకున్నామో అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని కూడా తెప్పించుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ మండల సమస్యల గురించి ఎంఆర్ఓ ఆఫీస్కు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ అనే పేరు మీద కాంగ్రెస్ కమిటీ వేసి వాళ్ళ యొక్క అభ్యర్థులకు మాత్రమే ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెల్దుర్తి రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది, దాని గురించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మాకు మెదక్ నుంచి 6 కిలోమీటర్లు మాకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే డెలివరీల కోసము 14 కిలోమీటర్లు సర్దనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని తక్షణమే మాకు మెదక్ మండలంలో పిఎస్సిఎస్ సెంటర్ను మాకు లోకల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను తహసీల్దార్కు డిమాండ్ చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. భారత్ మాతాకి